హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియోలో పచ్చి చేపల పులుసు చూసేద్దామా. చాలా సింపుల్గా ఉంటుందండి. టేస్ట్ కాంబినేషన్లో అవసరం లేదండి. సింపుల్గా మంచి గ్రేవీతో అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పచ్చి చేపలను తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడిగిన తర్వాత కొంచెం పెరుగు నిమ్మరసం వేసి కూడా బాగా కలుపుకోవాలి. లేదా మజ్జిగ లాస్ట్లో వేసి బాగా కడగాలి. పెరుగు మజ్జిగ వేయటం వల్ల నీసు వాసన అనేది రాదండి పచ్చేపలకి. కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా పచ్చేప ముక్కలు తీసుకొని కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. కడిగి పెట్టుకున్న ముక్కల్ని చేపల సట్లో వేసుకోవాలండి. మామూలు వాటిలో వండితే మనం ఈ చేపల్ని మామూలు కూరలో తిప్పినట్లు అలా గంటతో తిప్పలేము కదా, ఇవి ఊరకనే చితికిపోతాయి. చేపల సట్టు తీసుకున్న తర్వాత అందులో ముక్కలన్నీ వేసుకొని ముందుగా ఉప్పు కారం కూరకి సరిపడా వేసుకొని, ఏదైనా నాన్ వెజ్ వంటలకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలను తీసుకొని నిలువుగా చీల్చుకొని వేసుకొని కొంచెం కరివేపాకు, అలానే కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా నాన్ వెజ్ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే ఉండాలండి. చేపల పులుసు అంటేనే ముందుగా మనం చింతపండు కదా, చింతపండుని నానబెట్టుకొని గుజ్జుని ఇందులో వేసుకోవాలి. చింతపండు త్వరగా నానాలంటే కొంచెం వెన్నీళ్ళు వేసుకొని ఉంచుకుంటే త్వరగా నానిపోతుంది. చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా త్వరగా అయిపోతుంది కూడా. నాన్ వెజ్ అన్నిటికంటే కూడా చేపలు త్వరగా ఉడికేస్తాయి. స్టవ్ మీద పెట్టుకొని అలాగా చేత్తో అలా కదుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో గరిటతో కలపాలండి. ఎక్కువగా కలపకూడదు, కలిపితే చితికిపోతాయి. బాగా ఉడికి దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ధనియా పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది మా అమ్మ చేస్తుందండి. మా అమ్మ స్టైల్లో చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ మన ఛానల్లో నా స్టైల్లో చేపల ఫ్రై చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో. సీ యూ. బాయ్.